ఐ మీన్ నా మనీ ఉంటలేదు, లేకపోతే ఎంత అయితే నాకు ప్రిన్సిపల్ అమౌంట్ నేను కట్టాలో ఆ పర్టికులర్ అమౌంట్ నా దగ్గర ఉంటలేదు అంటే మీరు దీనికోసం సింపుల్గా చేయాల్సిన విషయం ఏంటంటే, మీరు ఈరోజు చూసుకుంటే మీ ప్రతి ఒక్క బ్యాంక్ క్రెడిట్ కార్డులో ఒక బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అని సూపర్బ్ ఆప్షన్స్ ఇచ్చారు మనకు. ఓకే, ఈ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ కనుక ఆప్షన్ని కనుక మీరు వాడుకుంటే నిజం అంటున్నా కదా, మీ ఎవరి లైఫ్లో అనేది ప్రాబ్లం అనేది ఉండదు. ఇది ప్రతి కార్డులో అనేది అవైలబుల్ ఉన్న ఆప్షన్ అనమాట. జనరల్గా ఒక్క కార్డు కాదు, ప్రతి కార్డులో ఉంది. అండ్ నిజం చెప్తున్నా ఫ్రెండ్స్, దీనికి ఉన్న ఇంట్రెస్ట్ చాలా లో వెన్ ఇట్ కమ్స్ టు, ఎందుకంటే నేను ఇప్పుడు ఏదైతే నేను మీకు చెప్పానో ఇక్కడ యాన్యువల్ సైడ్ మీరు 36%, 42%, 44% వరకు కూడా మీరు ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ హార్డ్లీ యూ వుడ్ బి పేయింగ్ 1 to 2% ఇంట్రెస్ట్ అనమాట. సో యాన్యువల్ సైడ్ వరకు కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే మీరు 12 to 14%